హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. దసరా పండుగ కేవలం ఇంకో 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు 8వ తారీఖు. ఈ 4 రోజుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంది ప్లానింగ్, బడ్జెట్ దేనికి ఎంత, బట్టలకి ఎంత, సామాన్లకి ఎంత, మంచికి ఎంత, చెడుకి ఎంత అనేది ఒక లెక్క వేసుకొని ఇప్పటి నుండే ఒక సిస్టమేటిక్ మీద మనం దాన్ని ఫాలో అవుతూనే మనకున్న ఒక బడ్జెట్లో మనం పండుగని చేసుకోగలుగుతాం. వృధా ఖర్చులకు పోకుండా అప్పు చేసి మరీ ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి. ఎందుకంటే అప్పు అయితే మనకే ఇబ్బంది అవుతుంది. చేయాలి, అప్పు సప్పు చేసి పండుగలు చేయాలి, పండుగలు పోగొట్టొద్దు. మనం తెచ్చుకోవాలి కొత్త బట్టలు, పిల్లలకు తేవాలి. నన్ను అడిగితే మనం తెచ్చుకోకుండా పిల్లలకు ఖచ్చితంగా అయితే బట్టలు తేవాలి. ఎందుకంటే పెద్ద పండుగ ఉన్నవాడికి ప్రతిరోజు పండుగనే. కానీ డబ్బులు లేని మనలాంటి వాళ్ళకి ఇబ్బంది. అవును, డబ్బులున్న వాళ్ళకు ప్రతిరోజు పండుగనే. ఇక పండుగలు వస్తే ఇంకా పెద్ద పండుగలు అయితే వాళ్ళ ఇండ్లలో. కానీ ఎక్కడ తిరిగి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది. కనీసం పిల్లలకు కూడా బట్టలు ఇవ్వలేం పరిస్థితి. పిల్లలకు బట్టలు లేకపోతే అప్పటి వరకే బాధపడి ఊరుకుంటారేమో కానీ, అరే కనీసం ఒక పండుగ వస్తే పిల్లలకు బట్టలు కూడా ఇప్పకపోతేమే అనేది ఆ బాధ చాలా రోజులు వెంటాడుతుంది. ఏంది బతుకు, ఏంది జీవితం అనేది ఒకటి చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా సరే కానీ ముఖ్యంగా నేను చెప్పేది, అప్పులు చేసుకోకుండా ఉన్న దాంట్లోనే సదురుకొని పండుగలు చేసుకోండి. పిల్లలను ఒక కంట కనిపెట్టు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉందని చెప్పి మన సొంత ఊళ్ళకు పోతుంటాం. అక్కడిక్కడ బావులు, అక్కడిక్కడ పిల్లలను కంట కనిపెడుతూ ఉండండి. ఈ పండుగలు వల్ల కూడా ఒకటి ఏంటంటే ఒక ఐకమత్యం. ముఖ్యంగా ఈ దసరా విజయదశమి పండుగ నుంచి ఒక ప్రత్యేకమైనది ఏంటంటే, మన బాల్య స్నేహితులు కానీ, మన కులపోళ్ళు కానీ, మన ఊరోళ్ళు కానీ అందరం ఎక్కడెక్కడనో వలస పక్షులంతా ఒక చోటు చేరుకొని పగలు ప్రతీకారాలు, మంచి చెడవని పక్కకెట్టి కలిపేదే ఈ పండుగ. ఎంత బాగా అనిపిస్తుంది అబ్బా పండుగలకు ఊరిపోతే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, కొందరు బాగున్నారా, ఎలా ఉన్నావురా, అంత హ్యాపీయేనా, అంతవరకే ఉంచండి. అంతేగాని ఏమైనా సంపాదిస్తున్నావా, ఏమైనా వెనకేసినావా అని అడగడాలు, లేదంటే నువ్వు సంపాదించింది గొప్పగా అందరి ముందర చెప్పుకోవాలి, ఇలాంటివి చెప్పకండి. సరే, మీరు సంపాదించినందుకు సంతోషం. ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏందో తెలియకుండా అతడు ఇన్సల్ట్. సరే, నువ్వు చెప్పుకుంటున్నావు గొప్ప, ఓకే. కానీ కొన్ని మాటలు ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని అలాంటివి ఆస్తులు, అంతస్తులు, సంపాదనల గురించి, జీతాల గురించి అవన్నీ పక్కకెట్టి ఏముండని మనస్ఫూర్తిగా 4 మాటలు, నవ్వుకునే మాటలు మాట్లాడుకోవాలి మనం. మీకు మీ స్నేహితుల పైన కానీ, మీ బంధువుల పైన కానీ మరీ అంత సహాయం చేసే పరిస్థితిలో ఉంటే అప్పుడు వాళ్ళ వివరాలు కనుక్కోండి. మరి ఏమ్రా ఇలా ఉన్నావు, ఏంది పరిస్థితి, ఏమైనా సహాయం చేసే దాంట్లో నువ్వు అడగకపోయినా అంత ఇంత నేను చేసే దాంట్లో ఉన్నానురా నేను. మీకు పెద్ద మనసు ఉంటే ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తే కనుక ఈ విజయదశమి నాడు వాళ్ళు ఎంతో ఆనందపడతారు. వాళ్ళ కలిగినప్పుడు మీరు అడగకముందే, ఎందుకంటే మీరు ఇప్పుడు అడగకముందే వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ భగవంతుడు, ఆ అమ్మవారు, ఆ దుర్గామాత కలిగించినప్పుడు ఖచ్చితంగా మీరు అడగక ముందే మీకు హెల్ప్ చేసే పరిస్థితికి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మీరు అడగకముందే వాళ్ళకి తిరిగి సహాయం చేయగలుగుతారు. ఇది ఇంకేంటి, మామూలు టైంలో ఏమేమో చెప్పాలనుకుంటా, అన్నేమో ఇప్పుడేమో గుర్తురావు. ముఖ్యంగా పండుగ అయిపోయిందంటే మళ్ళీ మనము
ఎవరి పనుల మీద వాళ్ళు పోవాల్సిందే. కానీ ఎంత బాధ అనిపిస్తుంది అబ్బా ఊరు వదిలి వస్తుంటే. నిజంగా మన పుట్టిన ఊరు, మన బాల్య స్నేహితులని, మన ఊరు, మన ఇల్లు అంతా వదిలిపెట్టి ఎక్కడనో బతుకు తెరువు కోసము ఓరి చేతి కింద అంత వదిలేసుకుని ఎంత బాధ అనిపంటే అంత బాధ అనిపిస్తుంది. సరే మనం అంటే చేసినామంటే మన పిల్లలు కూడా మన ఊరికి దూరంగా పెంచుతున్నాం అనేది ఒక బాధ అది. కానీ నిజమైన అదృష్టవంతులు ఎవరంటే సొంత ఊళ్ళో ఉండి సొంత వాళ్ళ మధ్యన తెల్లారితే కన్న తల్లిదండ్రులు చూసుకుంటూ మన్మన్లు మన్మరాళ్ళతో ఉన్నదో లేదో తినుకుంటూ వాళ్ళే నిజమైన జీవనం. కానీ కొంతమంది యువతకు సరైన ఆధారం లేక, బ్రతుకు తెరువు లేక ఇలా వలస బాటలు పట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తాం? కరెక్ట్ ఉపాధి అవకాశాలు ఊరిలో ఉంటే ఎవరు మాత్రము కన్న ఊరు వదిలిపెట్టి ఇలా ఊరు వస్తాను. ఏం భయపడేది ఏం లేదు, అంతా మన మంచికే. ఏం జరిగినా మన మంచికే. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి, అందరూ సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలి. దసరా అయిపోయినాక దివాళీ అయిపోయినాక సంక్రాంతి, దాని మధ్యలో 2025 సంవత్సరం. ఇంకో విషయం అర్థం కాదు నాకు, ఈ సంవత్సరాలు ఏంటో నెలల్లాగా వెళ్ళిపోతున్నాయి నాకు. మన సంపాదన, మన ఆర్థిక పరిస్థితి కానీ ఇంకేదైనా కానీ అక్కడనే ఉన్నది. ఈ నెలల్లో ఇయర్స్ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అదే అర్థం కావటం లేదు. ఏంటి అసలు 2025 అంటే అసలు ఏందేమో అసలు అర్థం కావటం లేదు. ఒకసారి ఆలోచిస్తే మైండ్ అంత గిర్రని దొరుకుతుంది. సరే, ఇప్పటికి ఎక్కువ మాట్లాడినట్టున్నాము. అందరు హాయిగా పండుగ చేసుకోండి. మళ్ళీ ఎంటకి ఎందుకు చూస్తానంటే ఆన్ డ్యూటీలో ఉన్నాం, యాక్టివ్ ఉండాలిగా మరి. ఈ పని ఆ పని. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి.